హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీ రమశ్రీ గారి. అయితే నేను చింతపండు తీసుకొని సంవత్సరానికి సరిపడా తీసుకుంటానండి. తీసుకొని పిక్క తీసేసి అది దానికి ఉట్లు కూడా సపరేట్ చేసేస్తానండి. అలానే ఉట్లు మనకు వేస్ట్ అవుతాయని ఏం కాదు. ఉట్లు కూడా మనం రసం పెట్టుకోవచ్చు అండి. నేనైతే వేస్ట్ చేయను. ఇలా తీసిన పిక్కను ఒక కవర్లో స్టోరేజ్ చేస్తానండి. స్టోరేజ్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఇది నెక్స్ట్ ఇయర్ కూడా మనం కొన్నప్పుడు చింతపండు ఎలా ఉందో అదే విధంగా ఉంటుందండి. అయితే చాలామంది ఉప్పు వేసి కొంచెం స్టోరేజ్ ఒక డబ్బాలో పెట్టుకుంటారు, కానీ నేనైతే ఇలా పెడతాను. మీకు నచ్చినట్లయితే ఈ చిన్న టిప్పు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ సపోర్ట్ చేయొచ్చుగా ప్లీజ్. ఇది లాస్ట్ ఇయర్ది అండి, చూసారా ఎలా ఉందో. ఇదండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవి ఉట్లు.